ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రశస్త నామంలో అందరికీ నా వందనాలు. ఈ గొప్ప శుక్రవారం నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాటను ధ్యానించుకున్నాం. మొదటగా వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి ప్రవేశించడము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల గొప్ప తండ్రి, మా లోకరాజా, నా యేసయ్య, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ ప్రార్థనా మందిరంలో ఎంతోమంది నన్ను నిలబెట్టారు తండ్రి. అందులో బట్టి నీకు స్తోత్రం నాయన. చెప్పుకోవచ్చిన వాక్యం దీవించండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నా నోటి మాటలను మీ బోరగా వాడుకొనమని, ఈ వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ఈ ప్రార్థనను అడిగి యాచించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ధ్యానాంశంలోనికి వెళ్ళక మునుపు నేను కొన్ని మాటలను మీతో చర్చించాలని ఆశపడుతున్నాను. బసవ బుధవారం నుంచి ఈ రోజు వరకు మనం 40 దినాలు శ్రమల కాలంలో ఉన్నాం. ఈ 40 దినములు చాలామంది చాలా నిర్ణయాలు తీసుకున్నారేమోనని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఉపవాసం ఉన్నారు, కొంతమంది రోజు ప్రార్థన చేస్తామనో, లేకపోతే ఒక పూట ఫాస్టింగ్ ఉంటామనో, అలాగా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈ 40 దినాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం బైబిల్లో చూస్తే కూడా ఈ 40 దినములకు చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా దగ్గరలో మనము చూస్తాం. అవి కొన్ని చూద్దాము బైబిల్లో. మొదటిగా 40 రోజులను ఎందుకు ఉపయోగించారు అంటే, టు టెస్ట్ హిజ్ పీపుల్, తన ప్రజలను పరీక్షించడానికి, టు రివీల్ హిజ్ రెవల్యూషన్, తన ప్రజలను బయలుపరచడానికి, టు జడ్జ్ హిజ్ పీపుల్, తన ప్రజలను తీర్పు తీర్చడానికి, గివ్ విక్టరీ టు హిజ్ పీపుల్, తన ప్రజలకు విజయం ఇవ్వడానికి, గివ్ ప్రాస్పరిటీ టు హిజ్ పీపుల్, తన పీపులకు మరి ప్రజలకు అభివృద్ధి కలుగజేయడానికి 40 దినాలను మరి ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా చూస్తే ఆదికాండము 6వ అధ్యాయంలో 40 దినాలు ప్రచండమైన, మరి ఇంతకుముందే చెప్పుకున్నాము, నోవాహు పడవను మరి నిర్మించినప్పుడు 40 దినములు మరి అక్కడ అన్ని పక్షులు, మరి అన్ని జాతులు చెందిన జంతువులు కానీ మనుషులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ 40 దినములు ప్రచండమైన వర్షం కురిసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత కూడా 40 దినములు అనేది ఆ భూమి ఆరడానికి కూడా 40 ఉపవాస ప్రార్థన అనేది చేసినప్పుడు మరి 10 ఆజ్ఞల పలకలను కూడా ఆయన తీసుకుని వచ్చారు. అదేవిధంగా పంచకాండములు, మరి బైబిల్లో పంచకాండములని ఆదికాండము, నిర్గమకాండము, లేవియా కాండం, ఈ 5 కాండములు రాయడానికి కూడా మరి 40 దినములు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఐగుప్తులో శ్రమలు పడుతున్న ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు మరి ప్రయాణం, మరి 40 దినములను మనం బైబిల్లో చూసినట్లయితే మా బానిసత్వం నుంచి అభివృద్ధిలోనికి, శ్రమల్లో నుండి సంతోషంలోనికి, సమస్యల్లో ఉన్న వాళ్ళు, కష్టంలో ఉన్న వాళ్ళు ఆనందంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఉదయకాల సమయం నుంచి ఎంతో ప్రయాసతో మనము వాక్యాన్ని వింటూ ఉన్నాము. మరి 4 మాటలు పూర్తయినాయి. 5వ మాటలకు మనం ప్రవేశించబోతున్నాం. 7 మాటలు మనం మొత్తం చెప్పుకోబోతున్నాం. మరి 7 అనే సంఖ్యకు కూడా మరి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉందండి. మరి 7 అనడానికి దేవుని 7 అనే సంఖ్య ప్రతిబింబిస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7 అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉంది. 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 సువర్ణ దీప స్తంభములు, 7 సంఘములు, ఇలా 7 అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆదికాండంలో చూసినట్లయితే మరి దేవుడు మొదటగా మనము బైబిల్ గురించి తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకుంటాం? 6 రోజులు దేవుడు మరి ఎంతో చీకటిగా శూన్యముగా ఉన్న ఈ భూమి మీద 6 రోజులు మరి మొత్తం సృష్టిని సృజించిన తర్వాత 7వ దినము
మరి విశ్రాంతి దినముగా ఉంది. ఈ 7 రోజుల్లోనే మరి యెహోవా దేవుడు ఈ భూమి మొత్తాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఈ 7 అనే అంకె 53 సార్లు రాయబడింది. బైబిల్ మొత్తంలో అయితే 654 సార్లు ఈ 7 అంకెకి మరి ప్రాధాన్యత ఇవ్వబడింది. అదేవిధంగా మనం చూస్తున్నాం వారానికి 7 రోజులు ఉన్నాయి. మరి ఆదికాండము 29-27 వచనంలో చూసినట్లయితే 7 రోజులను మరి 7 సంవత్సరాలుగా కూడా వాళ్ళు అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎరుకో గోడలు కూల్చివేయడానికి కూడా 7వ అంకెత ప్రాధాన్యత మనం చాలాసార్లు వినే ఉంటాం. అదేవిధంగా యేసయ్య మరి ఆయన యొక్క వాక్యాయ పరిచర్య కూడా శిష్యులను 70 మందిని మొదటగా మరి సువార్తకు పంపించినట్లుగా మరి చూస్తున్నాం. మరి యేసయ్య మనం ఇప్పుడు చెప్పుకుంటున్న యేసయ్య సిలువలో పలికిన మాటలు కూడా ఎన్నో ఉన్నాయి, 7 మాటలు ఉన్నాయి. మరి 7 అన్న సంఖ్యను మనం సంపూర్ణతకు, పవిత్రతకు, అదేవిధంగా యేసయ్యకున్న సమస్త అధికారానికి కూడా మనం గుర్తుగా మనము చెప్పుకుంటున్నాం. మరి సిలువ మరణం గురించి ఒకసారి మనం చూద్దాం. మరి సిలువ మరణము అనేది మొదటగా మనం విన్నట్లయితే మనం ఏమనుకుంటామంటే సిలువ మరణము అనగానే మనకు గుర్తొచ్చేది యేసయ్యకు సిలువ వేశారు, క్రాస్ అని మనం వినగానే అది యేసయ్య సంబంధించినట్టుగా మనం అనుకుంటాం. కానీ 428 సంవత్సరాలకు ముందే గ్రీకు రోమన్ సామ్రాజ్యంలో ఈ సిలువ అనే మరణాన్ని వేసినట్లుగా మనము చాలా సార్లు చూస్తున్నాం. ఇక్కడ ఎవరికి వేసేవాళ్ళంటే దేశ ద్రోహులకు, యుద్ధ ఖైదీలకు, దోపిడి దొంగలకు, అదేవిధంగా దేశ రహస్యాలను వేరే వాళ్ళకు ఎవరైతే పంచుకుంటుంటారో వాళ్ళకి వేసినట్లుగా మనము చూస్తున్నాం. మరి అప్పుడు మొదట్లో ఎలాగ చేసేవాళ్ళంటే వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఊరికి దూరంగా వీళ్ళని కట్టేసేవాళ్ళు. దానికంటే ముందు ఫస్ట్ వాళ్ళు ఆ ఏదైతే దోషం చేస్తుంటారో ఆ దోష నిరూపణ అనేది చేస్తారు మొదటగా. దాని తర్వాత వాళ్ళ రక్త సంబంధికులకు, మరి స్నేహితులకు, అందరికీ కూడా బంధువులకు వాళ్ళని దూరంగా వెలివేసి దూరంగా వాళ్ళని తీసుకువెళ్తారు. ఊరికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టుకు వీళ్ళని కట్టేస్తారు. ఎవరైనా వాళ్ళ రక్త సంబంధులు కానీ ఎవరైనా చూడడానికి వెళ్తే కూడా వాళ్ళకు కూడా శిక్ష అనేది ఉంటుంది. తర్వాత అక్కడ వాళ్ళని బాగా కొట్టి అక్కడే వదిలేసి వచ్చేస్తే అక్కడున్న జంతువులు, అక్కడున్న పక్షులు అన్నీ కూడా బ్రతికి ఉండగానే వాళ్ళని చంపి తినేసేవన్నమాట. ఆ విధంగా మరి 428 సంవత్సరాల ముందే మనం దీన్ని చూస్తున్నాం. అదేవిధంగా యేసయ్య తర్వాత కూడా మనము ఆంధ్రేయకు టీ అనే ఆకారంలో, టీ అంటే ఇలాగ నిలువు కర్ర, అడ్డుకర్ర, టీ అనే ఆకారంలోను, అదేవిధంగా పేతురు గారికి తిరగదిప్పించిన సిలువను మరి వేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి రోమన్ సామ్రాజ్యంలో 75 ఏసీ ఆ కాలంలో కూడా ఒకేసారి 2000 మందికి కూడా ఒకేసారి, ఒకరికి కాదు, మరి ఏసీని కూడా ఆ సిలువ వేసినప్పుడు మనం చూస్తాం కదా, ఒక్కరికే కాదు, అటుపక్క ఇటుపక్క కూడా 2 దొంగలు ఉంటారు, 3కి వేస్తారు సిలువ. అదేవిధంగా ఆ టైంలో 2000 మందికి ఒకేసారి సిలువ వేసినట్లుగా కూడా మనము చూస్తాం. మరి ఈ 7 మాటలు అనేటివి మనము చూసినట్లయితే మొదటగా మనము ఇప్పటి వరకు 3 మాటలు మనం చెప్పుకున్నాం. మరి 4 మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ మాటకి మనం వస్తున్నాం. మరి ఒక్కొక్క మాటలో యేసయ్య ఏం పలికాడు అనేది మనం చూసినట్లయితే మొదటిగా ఈ మాటలను మనం 2 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగంలో ఆయన మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి 3 మాటలు మాట్లాడాడు. మిగిలిన 4 మాటలను ఆయన గురించి, ఆయన ఆ సిలువలో పడుతున్న వేదన గురించి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మరి మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ఎవరైతే అక్కడ ఆ సిలువ పురాణ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే కాదు, కానీ ఇప్పుడు మనము ఇక్కడ ఎవరైతే ఉన్నామో మన గురించి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా యేసయ్య అన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 2వ మాట, దొంగను గూర్చి నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మరి 3వ మాటలో
మరి తల్లితో మాట్లాడుతున్నాడు, యోహానుకు ఆయన అప్పగిస్తున్నాడు. అదేవిధంగా యోహానుకు కూడా తల్లిని నువ్వు చూసుకోవాలి అని అప్పగించినట్లుగా 3వ మాటలో చూస్తున్నాం. అదేవిధంగా 4వ మాటలో ఏలి ఏలి లామా సబక్తాని అని నా దేవా నన్నేళ్ళ చేయి విడిచిటువని ఆయన బిగ్గరగా అరిచినట్లుగా మనం చూస్తున్నాం. 5వ మాట శారీరక శ్రమను ఆయన భరించలేక మరి ఆయన దప్పిగొనుచున్నానని ఆయన మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా 6వ మాటలో చూసినట్లయితే సమాప్తమైనది. మరి ఎందు నిమిత్తమై యేసయ్య భూమి మీదకి వచ్చి శరీరధారి అయి మరి తండ్రి చిత్తమై ఇక్కడ ఉన్నాడో మరి మనం చెప్పిన మాటలు మన బిడ్డలు ఖచ్చితంగా వినరు. మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు మనం కూడా వినం. అట్లాగా ఉన్న మనము మరి ఎంతో అధికారం కలిగిన ఆ యేసయ్య తండ్రి చెప్పిన మాటల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, ఆ సిలువ మ్రాణులో ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన ఏదైతే పని మీద వచ్చాడో ఆ పనిని పూర్తి చేసుకొని ఆయన విజయోత్సవ కేకగా సమాప్తమైనది అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 7వ మాటలో ఆయన ఆత్మని అప్పగించుకోవడం కూడా మనం చూస్తాం. మరి ఈ సమయంలో 5వ మాటను మనం ధ్యానించుకున్నాం. 5వ మాటగా యోహాను సువార్త 19:28లో నేను దప్పిగొనుచున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. దప్పిగొనుచున్నాను. మరి ఇక్కడ మనము పొద్దు నుంచి కూర్చున్నాం. మరి వాటర్ ఉన్నాయా? కూల్ వాటర్ తాగితే బాగుంటుంది, ఓఆర్ఎస్ తాగితే బాగుంటుంది, మజ్జిగ తాగితే బాగుంటుంది. మరి నేను కూడా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు 2 బాటిల్ మజ్జిగ, ఓఆర్ఎస్లో ఒక 4 కూల్ వాటర్లో మరి సబ్జా గింజలు వేసుకొని మనం 3-4 గంటల వరకు ఉండాలని మనం సిద్ధపడి వస్తున్నాం. మరి యేసయ్య విషయం ఏంటి? మరి యేసయ్య ముందు రోజు రాత్రి మరి కైఫా దగ్గరకు, పిలాతు దగ్గరకు, మరి అదేవిధంగా హేరోదు మహారాజు దగ్గరకు, అక్కడికి ఇక్కడకు మరి ఆ శిక్ష నిరూపణ విషయమై ఆయన తిరిగి అలసిపోయి ఉన్నాడు. ఆ నైట్ కూడా ఆయన ఏమి తినలేదు, మరి ఏమి నీళ్లు కూడా తాగినట్లుగా చూడట్లేదు. మరి తెల్లారితో ఏం చేశారండి? మరి తెల్లవారితో మరి ఆ సిలువ మానును మోసుకు రావడానికి ఆయన్ని తీసుకొని వచ్చారు. ఆ సిలువ మానును ఆయన మోసుకొని 9 గంటల నుంచి మరి 12 గంటల వరకు కూడా ఆయన సిలువ మానులో మరి వేలాడినట్టుగా మనము చూస్తున్నాం. మరి ఆ యేసయ్య ఆ గొల్గొతా అనే కొండ వరకు ఒక అడ్డుకర్రను ఆయన మోసుకుని వచ్చాడు. ఆ అడ్డకర్రకు ఒక పేరుంది, అదే పెట్టుపిల్లం. మరి ఆ పెట్టుపిల్లం అనే అడ్డుకర్రను మోసుకొని వచ్చి అక్కడ గొల్గొతా కొండ దగ్గర అడ్డుకర్రను దానికి ఒక నిలువు కర్రను జోడించి 3 మేకులతో ఆ గుంటలో ఆ సిలువను స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 9 నుంచి 12 గంటల వరకు ఆయన అక్కడ వేలాడాడు. మరి 12 నుంచి 3 గంటల వరకు మరి భయంకరమైన అంధకారం కూడా అక్కడ అలుముకున్నట్లుగా ఆ ప్రదేశం అంతా కూడా మనము చూస్తున్నాం. మరి ఈ 3 గంటలు ఇంత సమయంలో యేసయ్య పలుకుచున్న మాటే నేను దప్పిగొనుచున్నాను. ఈ దప్పిగొనుచున్నాను అనే మాటను మనము వివరించుకోవడానికి మనము 4 భాగాలుగా దీన్ని విభజించుకున్నాం. అంతకంటే ముందు మనం చూద్దాము, యేసయ్య 2 సార్లు దప్పిగొన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా మరి సమరయ స్త్రీ ఆమె వద్దకు వెళ్ళి యాకోబు బావి దగ్గర ఆయన దప్పిగొనుచున్నాను అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి దానికి చాలా అర్థం ఉంది. సమరయ స్త్రీ దగ్గరకు ఆయన వెళ్ళి మరి దాహమని అడిగినప్పుడు అక్కడ నిజంగా యేసయ్య అయితే మరి శారీరక సంబంధమైన దాహం అయితే కాదు, కానీ ఆత్మల విషయమైన దాహం కలిగి అక్కడ ఆయన దప్పిగొనుచున్నానని అడిగినట్లుగా మనము చూస్తున్నాం. మరి చివరిగా మరి సిలువ మీద కూడా ఆయన దప్పిగొనుచున్నాను అని 2వసారిగా అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2 సార్లు కూడా ఆయన దప్పికను తీర్చుకొనలేదు. అదేవిధంగా మొదటిగా చూసినట్లయితే ఈయన ఎందుకు దప్పిగొన్నాడు అని అంటే 4 రకాలుగా మనం చూసుకున్నాం. మొదటిది లేఖనము నెరవేరినట్లుగా ఈయన దప్పిగొన్నాడు. కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఈ కీర్తనలు అన్నటివి చాలా ఓల్డ్ కీర్తనలుగా మనం చూస్తున్నాం. 1000 సంవత్సరాల ముందు ఉన్న కీర్తనలు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిది, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిది. మరి ఈ లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన ఈ మాటలను అనడం జరిగినట్లుగా మనము చూస్తున్నాం.
మరి యేసయ్య ఆ దివి నుండి ఈ భూమికి మరి ఆయన వదుకు తేయబడిన గొర్రెపిల్ల వలె ఆయన వచ్చి మరి మన కొరకై ఈ భూమి మీద శరీరధారి అయి ఉండి మరి ఆయన దప్పికొన్నట్లుగా మనము చూస్తున్నాం. రెండవదిగా మానవుల యొక్క హృదయములను కఠినత్వపరచడానికి మరి ఎంత కఠినంగా ఉన్నాయి ఈ మానవుల యొక్క హృదయాలు అని అన్నవి మరి చూస్తున్నాం. అసలు ఒక 20 years బ్యాక్ లేదా అంతకుముందు మనము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కాలంలో ఉన్నంత మంచితనం మరి ఉన్నంత మనుషుల యొక్క హృదయాలు ఇప్పుడు లేవేమో అని నాకైతే అనిపిస్తుంది నేను చూసిన సందర్భాలను బట్టి. ఒకప్పుడు పక్కింట్లో ఒక చిన్న మాటలు వినబడినా లేదా చిన్న పిల్లవాడిని ఎవరన్నా కొట్టినా కూడా ఏదో వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డను కొట్టినట్లుగా గబగబోచి అమ్మ ఎందుకు కొడతావు ఆ బిడ్డని అని అడగడం కానీ, ఎవరైనా భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలైనప్పుడు వాళ్ళు వచ్చి అడగడం కానీ, లేదా దారిలో వెళ్తున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ పనులు పక్కన పెట్టి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడము, ఒక గుడ్డి అతను మరి రోడ్డు దాటేటప్పుడు ఆయన ఇబ్బంది పడుతుంటే దాటించడము, అట్లాంటివన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడైతే రాను రాను మరి మానవుల యొక్క కఠినమైన హృదయాలు మనం చూస్తున్నాం. మరి మనము చాలా రకాలుగా చూస్తున్నాము. మరి ప్రస్తుతము మనమున్న ఈ టైంలో మనము మరి పాస్టర్స్ని కానీ మరి ఎవరైతే సువార్థికులు ఉన్నారో వాళ్ళని కానీ మరి శిక్షించడము, ఎవరైనా బైబిల్ని ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని దూషించడము, ఎవరైతే యేసయ్య గురించి సువార్త చేస్తున్నారో వాళ్ళని దూషించడము, మరి పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా వాళ్ళని కూడా శిక్షించడం, కాళ్ళతో కొట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం రీసెంట్గా చూసాము ప్రవీణ్ పగడాల నా పాస్టర్ గారిని కూడా మరి అది ఏం జరిగిందనేది మనకైతే తెలియదు. పోస్ట్ మార్టంలో అయితే వేరేగా ఇచ్చారు. మరి దాని గురించి కూడా చాలా ఫైటింగ్స్ జరిగాయి. కానీ మనుషుల యొక్క కఠినత్వాలను మనం ఇప్పుడు మనం ఈ సమయంలో మనం చూస్తా ఉన్నాం. మరి మనుషుల యొక్క కఠినత్వము మరి మనము వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మరి పక్కింట్లో వాళ్ళ గురించి, లోకంలో ఉండే వాళ్ళ గురించి అయితే కాదు, కానీ ఇంట్లో ఉన్న మన అమ్మా నాన్నల పట్ల మనం ఎలా ఉన్నాము, మన తోడుపుట్టిన వాళ్ళ ఎడల ఎలా ఉన్నాము, స్నేహితుల వాళ్ళ ఎడల ఎలా ఉన్నాము, ఎవరైనా వచ్చి సహాయం నీ దగ్గర 10,000 ఉన్నప్పుడు నాకు 1,000 రూపాయలు కావాలని తర్వాత ఇస్తాను అన్నప్పుడు నిజంగా మనం వాళ్ళ యొక్క ఏదైతే నీడ్తో, ఏదైతే అవసరంతో వాళ్ళు వచ్చినారని మనం ఆలోచిస్తున్నామా? మరి మరి సహాయం చేసేవారిగా ఉండాలి. మరి మృదువైన హృదయాలు కలిగిన వారిగా మనం ఉండాలి. మరి యేసయ్య మన యొక్క కఠినత్వాన్ని చూపించడానికి ఇక్కడ మరి ఆయన సిలువలో దప్పికొనుచున్నాడు అని మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన మన పట్ల మన పాపముల కొరకై ఆయన ఆ సిలువలో మరి ఆ దప్పికొన్నాడు. మరి తండ్రికి మరి కుమారునికి ఉన్న ఆ సంబంధం గురించి ఏదైనా ఒక చిన్న కథ రూపంలోనో అలా చెప్తేనైనా మీరు కొంచెం ఇంట్రెస్ట్గా వింటారేమో అనే ఉద్దేశంతో నేను సడన్గా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. మరి ఒక దేశంలో, భారతదేశంలో కాదు, దూరంగా వేరే దేశంలో ఎలా ఉండేదంటే, అక్కడ ఎవరైతే ఇంట్లో పని చేస్తారో, ఎవరైతే రోజు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారో వాళ్ళని మాత్రమే ఇంట్లో ఉండిచ్చేవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయి 70-80 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి ఏ పనికి వెళ్ళలేరు, వాళ్ళకి కళ్ళు కనిపించవు, వాళ్ళకి శక్తి లేదు అనుకున్న వాళ్ళని దూరంగా కొండ మీద తీసుకెళ్ళి అక్కడ వదిలేసేవాళ్ళంట. మరి ఒక కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆ సమయంలో వాళ్ళ తండ్రిని మరి తీసుకొని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలని తీసుకెళ్తున్న దారి మధ్యంలో మరి కొండ మీద అంటే అక్కడ ఏమి రోడ్లు వేయడం అలా ఉండదు కదా, అంత చెట్లు పొదలు, దారి కూడా ఉండదు. ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తే తిరిగి మళ్ళీ అదే దారిలో కూడా మనము రాలేము, వేరే దారిలో రావాలి. మరి తీసుకెళ్తూ ఉన్నప్పుడు తండ్రి మౌనిగా ఉన్నాడు. ఏదైతే యేసయ్య ఇప్పుడు వదక చేయబడిన గొర్రె వల్లే మౌని అయి ఉన్నాడో ఆ విధంగా మౌని అయి ఉండి పొద్దుటి నుంచి ఆలోచిస్తున్నాడు, నా బిడ్డ ఈరోజు చివరిగా నన్ను తీసుకెళ్ళి ఆ కొండ మీద వదిలేయబోతున్నాడు అని ఆలోచిస్తున్నాడు. మరి కుమారుడైతే ఆయన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, భుజం మీద ఎక్కించుకొని, ఆయన నడవలేదు కదా, ఆయన ఏం పని చేయలేదు. మరి భుజం మీద తీసుకొని పైకి వెళ్తా ఉన్నప్పుడు ఈయన కామ్గా ఉండకుండా దారిలో వెళ్తా ఉన్నప్పుడు చివరికి వెళ్ళే కొద్ది ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కొమ్మలంతా వించుకుంటా పోతా ఉన్నాడండి. అక్కడక్కడ కొమ్మలు వించడము, అక్కడక్కడ చెట్లు పెరిగి అక్కడ వేయడము అంతా చేసుకుంటా వెళ్తున్నాను. చివరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ నాన్నకి ఏమి చెప్పకుండానే బయలుదేరి అక్కడ వదిలేసి వచ్చేస్తున్నాడు.
తిరుక్కొని వచ్చేటప్పుడు ఆ తండ్రి పిలిచి చెప్పాడంట, ఆయన మరి ఇంత దూరం వచ్చావు, తిరిగి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వెళ్తావో లేదో, నేను వచ్చేటప్పుడు ఆ కొమ్మలంతా వించుకుంటూ వచ్చాను, అవి చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఇంటికి పోనైనా, పిల్లలు జాగ్రత్త అని చెప్పాడంట. మరి ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి? మరి ఇంతకుముందు కూడా బ్రదర్ చెప్పారు, మరి యేసయ్య అక్కడ ఆ కొండ మీద ఆయన దప్పి కూర్చున్నాడు. మనమైతే ఏం చేస్తున్నాము? చర్చిలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని మనకు ఆ పెయిన్ తెలియట్లేదు, ఆ బాధ తెలియట్లేదు, మనమేమో రిలాక్స్డ్గా నిద్రపోయే వారంగా ఉన్నాం. యేసయ్య ఆ ఎండలో మరి ఆయన అన్ని దెబ్బలు, వీపు మీద అన్ని దెబ్బలు, బాడీ అంతా అన్ని దెబ్బలు తిని ఆయన దప్పికొని ఉన్నాడు. మనమైతే ఎలా ఉన్నాం? మనము ఆయన దాహం తీర్చే వరంగా ఉన్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. మరి మూడవదిగా చూసినట్లయితే శరీరధారి అయి ఉన్నాడు కాబట్టి ఆయన దప్పుకుని ఉన్నాడు. ఆత్మరూపం అయితే కాదు, శరీరధారి అయి ఉన్నాడు కాబట్టి ఆయన దప్పుకుని ఉన్నాడు. యేసయ్య 33.5 సంవత్సరాలప్పుడు ఆయన సిలువ వేయడం జరిగింది. 33.5 సంవత్సరం అంటే మామూలుగా చెప్తారు కదా, ఒక 33.5 సంవత్సరం అంటే బాగా తీరాడు, బాగున్నాడు, నడి వయసులో ఉన్నాడు, చాలా అందగాడు. మన యేసయ్య కూడా చాలా అందగాడు. మరి ఆయన పొడవు, ఆయన యొక్క బరువు 85 కేజీలు, ఆయన యొక్క హైట్ 5.11, 5 అడుగుల 11 అంగుళాలు. ఆయన మరి ఆ సిలువను మరి మోసుకొని వచ్చిన ఆ సిలువ యొక్క బరువు 150 కేజీలు, దాని యొక్క పొడవు 15 ఫీట్ అండ్ వెడల్పు 8 ఫీట్. ఆ మేకులు మందం, ఆ సిలువకు గుచ్చారు కదా మేకులు, అవి 1/4 ఇంచు మేకులు అంటారు కదా, అవి వాటి పొడవు 8 అంగుళాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సిలువ ప్రయాణం మొదటగా ఆయన సిలువ మోసినప్పటి నుంచి చనిపోయినంత వరకు 17 గంటలు ఆయన ఆ సిలువ యొక్క మరణాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. మరి చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం అనేది కూడా జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు డాక్టర్ లక్ అనే ఆయన డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మరి ఆయన బాడీలో ఉన్న బ్లడ్ 6.5 లీటర్స్ బయటికి రావడం జరిగింది. మొత్తం యేసయ్య యొక్క బాడీ మీద ఎన్ని దెబ్బలు తగిలాయో తెలుసా అండి? 5480 దెబ్బలు ఆయనకి తగిలాయి. వీపు మీద 150 దెబ్బలు తగిలాయి. ఇంత బాధాకరమైన క్రమంలో యేసయ్య పలికిన మాటే, నేను దప్పిగొనుచున్నాను. చివరిగా చూసినట్లయితే ఆత్మీయ దాహం, మరి ఆత్మీయ విషయమై, ఆత్మ విషయమై యేసయ్య దప్పిగొనుచున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి దేని ఎడల యేసయ్య దప్పుకొని ఉన్నాడు అంటే ఆత్మల భారమైన విషయాన్ని బట్టి యేసయ్య మరి దాహం కలిగి ఉన్నాడు. మరి రక్షణ, మొదటిగా మనము మామూలుగా ఈ క్రిస్టియానిటీ ఈ టెర్మినాలజీలో మనం కొన్ని మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. రక్షణ, మరి అట్లాంటి కొన్ని మాటలను మనము వింటూ ఉంటాం. మరి రక్షణ అన్నది యేసయ్య కోరుకుంటున్నాడు. మరి నశించిపోతున్న ఆత్మల పట్ల మనము యేసయ్య దాహం కలిగి ఉన్నాడు. మరి మన మధ్యలో అయితే యేసయ్య ఇప్పుడు లేడు, శరీరధారి ఉన్నప్పుడు దప్పికొని ఉన్నాడు. మన మధ్యలో ఉంటే ఖచ్చితంగా దప్పికొని ఉన్నాడు అనగానే మనం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చుంటాం. కానీ ఇప్పుడు యేసయ్య మన మధ్యలో ఉన్నాడా లేదా? మన మధ్యలో యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నాకు అనిపించట్లేదా? యేసయ్య శరీరధారి లేడు కానీ ఆత్మ సంబంధి అయి ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. మనం ఎక్కడైతే మోకాళ్ళు వేసి కళ్ళు మూసి ప్రార్థన చేస్తామో, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో ఆయన వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఉంటాడు. మరి ఆయన యొక్క దాహం ఏమిటి ఈరోజు మనము చూడాలి. చివరిగా మరి ఆత్మల భారమైన విషయమై ఆయన దాహం కలిగి ఉన్నాడు. ఆయన దాహం తీర్చే వరంగా మనం ఉండాలి. రక్షణ పొందుకోవాలి. మొదటిగా మనం రక్షణ పొందుకున్నట్లయితే ఆ రక్షణను స్థిరపరచుకోవాలి. ఎవరికైతే రక్షణ లేదో, రోజుకి ఒకరికి, మనకి ఎప్పుడు పని లేనప్పుడైనా కనీసం మన పక్కింట్లో ఉండే వాళ్ళకి, లేదా మనం కొంచెం దూరం ఎవరికైనా మనం సువార్తను ప్రకటించాలి. యేసయ్య రక్షకుడని మనం చెప్పాలి. కొన్ని ఆత్మలను రక్షించుకొని దాని ద్వారా యేసయ్య యొక్క దాహాన్ని తీర్చే వరంగా మనము ఉండాలి. మరి యేసయ్య దప్పికొన్నప్పుడు మనము చేతులు చిరకని అందించే వరంగా మనం ఉండకూడదు. మరి దప్పికొన్నప్పుడు యేసయ్యకు చిరకని అందించారంట వాళ్ళు.
ఆ చిరకను అందించే వారంగా కాక మనము ఆత్మల భారం విషయమై ఆత్మను రక్షించి ఆయన దాహం తీర్చే వారంగా మనం ఉండాలి. మరి కోత అయితే విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి మన పరివారమై ఉండి దేవునికి దాహం తీర్చే వారంగా ఉండాలి. అతి కృపను మనకు దేవుడు అనుగ్రహించి దీవించి కాపాడుగాక. ప్రార్థన.